Audio Jungle. Audio Jungle. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డీజే డైలీ వ్లాగ్. ఇక్కడ చూడండి, సందడిగా పిల్లలంతా అల్లరి చేసుకుంటూ, ఇక్కడ చూడండి ఉడత అనమాట, ఉడత పిల్ల అనుకుంటారేమో మీరు కూడా. అందరూ కుక్క పిల్లుల్ని సాక్కుంటే వీళ్ళేందో ఉడత సాక్కుంటున్నారేమో అనుకుంటున్నారు. లేదండి, ఉడత పిల్ల పక్కన చెట్టు ఉంది కదా, అక్కడ కొట్టారనమాట శనివారం రోజు. ఆ గూడు ఉంటే కింద పడిపోయిందంట. పాపం దాన్ని పెట్టి ఒక మెట్ల కింద అయితే ఒక బాక్స్ రెడీ చేసి మా పిల్లలు అయితే పెట్టున్నారనమాట. దానికి జామకాయ అంట, ఇంకా పాలు నీళ్ళు అన్నీ పెట్టున్నారు. చిన్న పిల్ల కదా పాపము, కాకులు చూస్తే ఎత్తుకొని వెళ్ళిపోతాయి అన్నట్టు. సరే చూపిస్తామని నాకు తీసుకొచ్చి చూపిస్తున్నారనమాట పిల్లలైతే. నాకు కొంచెం ముచ్చటేసింది, బాగుంది, చిన్నది, అది చేతికి తగులుతూ మెత్తగా పాపం అంటే పరిగెత్తడానికి ట్రై చేస్తుంది చిన్న పిల్ల. కానీ ఇంకా మాది ఏడన్నా వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళిపోతుందేమో అన్నట్టు ఇంకైతే తీసి పంపించేశాను. జాగ్రత్తగా పెట్టండిరా పాపం, కొద్ది రోజులు ఉన్న తర్వాత వెళ్ళిపోతుందిలే అని చెప్పి పంపించానమాట. ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఇంకా రెడీ అయ్యామండి. సాయంత్రం అయింది, 3 గంటలకు ఉడత పిల్లని తెచ్చారనమాట వాళ్ళు పిల్లలు. సరే ఇంకా పిల్లలు అడుగుతూ ఉన్నారు, ఈ దసరాకి కూడా ఎక్కడ వెళ్ళలేదు, మాకు ఇంటి వరకు ఎత్తుకునే దానివల్ల ఇంకా ఆడ పోలేదండి. మేమైతే లీవులకంతా కూడా ఇంట్లోనే గడిచిపోతుంది అనమాట. మా వారికి టైమే ఉండదు, 2 చోట్ల వర్క్ జరుగుతుంది, మా ఇంటికాడ ఇంకా బయట కూడా. సరే అవి ఇవి చూసుకుంటే పాపం ఆయన ఎందుకు విసుగు పెట్టేదని చెప్పని మేమైతే ఆ పిల్లలు అడుగుతూనే ఉన్నారు, ఆడికి తీసుకోపో, వీడికి తీసుకొని. ఇంకా తిరుపతిలో వండుకొని కూడా మనము కనీసము లైటింగ్స్ అన్నా చూపించకపోతే ఎట్లా పిల్లలకు పాదాల దగ్గర అన్నట్టు. ఇంకా కొండకైతే వెళ్ళలేము, కానీ అంత ఫుల్ రష్లో పిల్లల్ని తీసుకొని మనం చూపించలేము, బ్రహ్మోత్సవాలు కదా కొండ మీద, కానీ అవన్నీ చూపించలేము అనుకొని ఇంకైతే నేనేం చేశానంటే, పిల్లలకి కొంచెం చీకటిగా ఉన్నప్పుడు తీసుకెళ్తే లైటింగ్స్ అంతా చూస్తారు, బాగా డెకరేషన్ చేస్తున్నారని చెప్తూ ఉన్నారనమాట అయినా. సరే ఇంకని అవన్నీ చూపిద్దామని ఇంకైతే బయలుదేరామండి పిల్లలు, నేను రెడీ అయ్యి. ఇంకా వెళ్తే ఆటోలో వెళ్ళామన్నమాట. ఆటో 150 రూపీస్. కారు అంతా అక్కడ పెట్టడానికి పార్కింగ్ లేదనమాట, అంత రష్ ఉంటారు. సరే అని చెప్పి ఆటోలో వెళ్ళాము. ఇంకా అక్కడైతే ఆటోలో నుంచి ఇంకా అక్కడ వెళ్తూ ఉంటే లైటింగ్స్ స్టార్ట్ అయిపోయిందనమాట. అక్కడి నుంచి చూస్తుంటే దారి పొడవునా ఎంత అందంగా డెకరేషన్ చేస్తున్నారంటే, కిందనే ఇలా ఉంటే ఇంకా కొండ మీద ఎలా ఉంటుందిరా దేవుడా అన్నట్టు ఉందన్నమాట. అంత బాగున్నాయి లైటింగ్స్. పిల్లలకి అదే ఆశ్చర్యం అనమాట. అంటే వాళ్ళు కొత్తగా చూసినట్టు వింతగా అనుకుంటూ ఉంటారనమాట పిల్లలు. ఇబ్బా అంత బాగుంది చూడు, ఇంత బాగుంది చూడు లైటింగ్, అది చూపిద్దామని సాయంత్రంగా తీసుకెళ్ళానమాట. నేను ఒక 6:30కు బయలుదేరాము ఆటో దొరికి, ఇంకా అప్పుడు వెళ్ళామన్నమాట. ఇక్కడి నుంచి లైటింగ్స్ అయితే చాలా బాగా చేశారండి, సూపర్గా ఉందన్నమాట. పిల్లలు భలే చూస్తూ వచ్చారు, భలే ఉంది అని అనేసి అవి చూపిద్దామని. ఇంకెట్టా కొండకు తీసుకొని పోయే అవకాశం లేదు అని అర్థమైపోయింది నాకు. మా వారు రష్ అంటే అస్సలు తీసుకుపోరనమాట. సరే ఇక్కడైనా చూపిద్దామని ఇంక అట్లే దీపం పెట్టాలన్నమాట, 3వ వారం కదా అని. ఆ 2 వారాలు పెట్టింది మంచిదైందనమాట. నేను లైటింగ్స్ చూడండి ఎంత బాగుందో, జనం చూడండి ఎంత ఉందో, ఎంతమంది ఉన్నారో. ఇక్కడి నుంచి బయట నుంచినే ఆ గరుడ ఆల్వార్ దగ్గర నుంచి ఫుల్ జనం అన్నమాట. పెట్టడానికి దీపం ఎలా పెడతానో దేవుడా అనుకుంటూనే వెళ్ళాను. చూస్తే ఇంకా ఏమాత్రం జనం లోపలికి మామూలుగా పెట్టేంత దూరం కూడా లేదనమాట పెట్టడానికి. ఇంకైతే అక్కడి నుంచి దిగామన్నమాట ఆటోని. ఇక్కడ చూడండి ఎంత బాగా లైటింగ్స్ సెట్ చేసి ఉన్నారో, సూపర్గా ఉంది కదండి. ఇంకా మీరు కూడా చూస్తారు కదా, తిరుపతిలో ఉన్న వాళ్ళకైతే కాదు, తిరుపతిలో లేని వాళ్ళు, బయట వాళ్ళు నా వీడియో చూసినట్టయితే చూడండి తప్పకుండా, కనువిందుగా ఎంత బాగుంటుందనేది. ఈ విధంగా అయితే చేశారనమాట. ఇంకా పిల్లలు తీసుకొని ఇంకా వారుగా వెళ్తున్నాను. మా వారు ఇంకా నాకు టైం లేదు, నువ్వు తీసుకొని పో అనేసి అంటూ ఉన్నారు. సరే ఇంకా మనము గమ్మున అయిపోతే పిల్లలు ఫీల్ అయిపోతూ ఉంటారు కదా అనేసి అని వాళ్ళ కోసమే నేను ఇంకా తీసుకొని రావాల్సి వస్తుంది. తీసుకొని వచ్చానమాట వాళ్ళని. సరే ఇంకా దారి పొడుగునా ఇంకా వారుగా అయితే వెళ్ళాము. ఇంకా నేను వెళ్ళేటప్పుడు ఇంకా బ్యాగులకు అన్నీ సర్దుకున్నాను, దీపం పెట్టడానికి అన్నీ కూడా పెట్టుకున్నాను, కానీ అప్పటికి కొన్ని మర్చిపోయానండి. అంటే అన్నీ పెట్టుకుని ముఖ్యమైనవి పువ్వు మర్చిపోయాను, పువ్వులు.
ఇంకైతే ఒత్తులు మర్చిపోయాను. ఏం చేసేది నేను, ఇంకా పిల్లల్ని అందరు తీసుకుని ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాం. ఇట్లే అవుతుంది. నేను వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు 2 వారాలు అన్నీ కరెక్ట్గా పెట్టుకున్నాను అనమాట బ్యాగ్లో. పిండి దీపం కాడి నుంచి ప్రసాదాలు కాడి నుంచి ప్రతి ఒక్కటి ఇంకా మర్చిపోయాను అనమాట అప్పటికి. సరే ఇంకా అంగళ్ళు అక్కడక్కడ లేవు, కొంచెం దూరం వెళ్ళాల్సి వస్తుంది, పిల్లల్ని వదిలి ఎక్కడ వెళ్తాంలే అనేసి అని ఇంకైతే ఎట్లో ఒకట పెడదాంలే అని చెప్పి బయలుదేరామన్నమాట. వెళ్తున్నాను. ఇంకా అక్కడ చూడండి, అక్కడ ఎంత బాగా రెడీ చేస్తున్నారు. ఆ డెకరేషన్ అయితే లైటింగ్ సెట్టింగ్స్ సూపర్గా ఉందండి. అట్ట ఎంత జనం ఉన్నారో అయితే వీడియో తీయడానికి కూడా కాలేదన్నమాట. ఎంత అందంగా ఉందో చూడండి. ఆయన కిరీటం లాగా సెట్ చేసి ఉన్నారు. చూస్తే పిల్లలైతే అమ్మ నాకు ఫోటో పట్టని వీడియో పట్టని పడదామంటే జనం అట్లే ముసురుకుంటుంటే అక్కడ ఎలా పట్టడం అనేసని ఇంకేదో వీలైనంత వరకు తీసుకున్నాను. మీకు ఒకసారి చూపిద్దామనే ఉద్దేశంతో చూపిస్తున్నానండి. సరదాగా చూడండి. మీరు కూడా నా వీడియో చూసిన వాళ్ళు కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకైతే ఈ విధంగా చూడండి, జనం ఇక్కడి నుంచి స్టార్ట్ అనమాట. ఇంకా ఫుల్లు ప్రసాదాలు, ఎక్కడ చూడు ప్రసాదాలు పెడుతున్నారు. పెద్ద పెద్ద డేక్షాలలో ప్రసాదాలు వండుకొని వచ్చి పెడుతున్నారనమాట. ఇంకా అప్పుడే ఎట్ట తీసుకుందాంలే అని చెప్పి మేమైతే దీపం పెట్టేసుకొని వచ్చి మళ్ళీ తీసుకుందామని వచ్చాము. వెళ్తున్నాను. ఏ సందులో పెట్టాలో దీపం అర్థం కాలే నాకు. ఇంకా ఎట్టో అని చెప్పని ఇంకైతే ఇక్కడ ముందర దగ్గర అమ్మవారి బొమ్మ ఒకటి ఉంది. అక్కడైతే ఇంక అందరూ పెడుతూ ఉన్నారు. ఏదో ఒక సందులో దూరి ఇంకైతే దీపం పెట్టడానికైతే వెళ్ళానండి. చాలా బాగుంటుందండి. ఇక ఈ 3వ వారమే అనమాట బ్రహ్మోత్సవాలు అయిపోతాయి. తర్వాత ఏమీ ఇంకా ఇక్కడంతా సందడిగా ఉండదన్నమాట. 4-5 వారాలు ఏదో మామూలుగా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు 3వ వారం వరకు చాలా బాగా చేసుకుంటారనమాట. ఈ విధంగా దీపాలు పెట్టుకొని అంత స్వామివారి దర్శనం అక్కడ లేకపోయినా ఇక్కడన్నా చూసుకుందాం అన్నట్టు వస్తారనమాట తిరుపతిలో ప్రజలందరూ కూడా. చాలా బాగుంటుందండి చూడటానికి. ఇక్కడే చూడండి నా పరిస్థితి. అన్నీ తెచ్చుకొని ఏదో ముఖ్యమైనవి ఒత్తులు పువ్వులు అయితే ఎత్తుకొని వచ్చుకోలేదు. సరే ఇంకా పక్కన ఆంటీ వాళ్ళు ఎవరు ఆవిడ ఇచ్చిందనమాట. సరే ఏదైతే ఏం దేవుడికే కదా అని నేను మర్చిపోయానని ఆ దేవుడికి కూడా తెలుసులే అన్నట్టు సరే నేను తీసుకొని పెట్టానండి. ఈ విధంగా పెట్టాను. పిల్లలు ఇంకా దూరంగా అట్ట నిలబడుకోండి అమ్మ అని చెప్పి ఆ విధంగా అయితే దూరంగా పెట్టేసి నేనైతే దీపం పెట్టుకుంటున్నాను. అక్కడ జనం అయితే ఫుల్ జనం అనమాట. ఇక్కడే అట్టుంటే కొండ మీద ఎలా ఉంటుందో లెక్క పెట్టుకోండి మీరే. అయితే అంత జనం ఉంటారండి, అస్సలు పోలేము. ఒకప్పుడైతే వెళ్తూ ఉండేవాళ్ళం మేము, దర్శనానికి కాదు, ఇది బ్రహ్మోత్సవాలకైతే వెళ్ళే వాళ్ళము. ఇప్పుడు కుదిరేటట్లేదు. పిల్లల్ని తీసుకొని పోవడం అంటే కష్టము. వాళ్ళని ఇంట్లో వదిలేసి అయితే వెళ్ళొచ్చు. చూడాలి మరి ఎలా ఉంటుందో. ఆయన అనుగ్రహం మనకు ఉంటే ఇంకా పోయి బ్రహ్మోత్సవాలు చూడొచ్చు. మేము కూడా దగ్గరే ఉంటాం అనుకుంటారేమో అందరూ వెళ్ళేసి వస్తారని. అంత ఈజీ కాదండి కొండ దర్శనము. కొండకు వెళ్ళే బ్రహ్మోత్సవాలకు అంత ఈజీ కాదు, అంత కొంచెం కష్టమే అవుతుంది. ఇంకా ఆ విధంగా అయితే దీపాలు పెట్టుకొనేసి ఇంకా పిల్లల కోసం అయితే ఇంకా కొంచెంసేపు అంతా చూపించుకొని వాళ్ళ కోసం సరదాగా కొంచెంసేపు అయితే ఉండి చూపించానమాట అంతా కూడా. అంటే 2 వారాలు లోపలికి కొంచెము స్వామివారి దర్శనం అయితే నేను చేసుకున్నాను. పాపం వాళ్ళు వచ్చారు కానీ స్కూల్ నుంచి వచ్చే కూడా లోపలికి అంటే ఫ్రెష్ అప్ అవ్వలేదు కదా పిల్లలు. 2వ వారము 1వ వారము లోపలికి కూడా తీసుకొని వెళ్ళలేదన్నమాట పాపం పిల్లల్ని. ఈసారి చూపిద్దామని అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదనమాట. అంత జనం ఉన్నారు, అసలు ఏ మాత్రం కుదరలేదన్నమాట. నాకు ఏడ తప్పిపోతారని భయం కూడా వేసేసింది. పిల్లలు మా వాడైతే నన్ను వదిలేస్తావా, నన్ను పట్టుకోవా అంటూ వస్తున్నాడనమాట మా వాడు. నన్ను అయ్యో ఉండరా, లేదు నువ్వు నన్ను పట్టుకోరా, నన్ను చూస్తూ రారా అని చెప్పి నేను అన్నానమాట మా వాడిని అయితే. అందుకే కలర్ఫుల్గా ఎల్లో బ్లాక్ డ్రెస్ వేసుకొని వచ్చినాను, నేను ఎక్కడున్నా కనబడతానని అని చెప్పి కూడా చెప్పాను. నవ్వుకుంటూ నువ్వు నన్ను పట్టుకో గట్టిగా అని చెప్పి అరుస్తూ ఉన్నాడనమాట మా వాడైతే. మా ఆడపిల్లలిద్దరూ ఏం లైటింగ్స్ చూసుకుంటూ అట్లా ఉండిపోయినారనమాట అక్కడ. మా వాడికి భలే భయము, నేనే ఉండాలి దగ్గర అనమాట. అలా చేస్తాడు. చాలా సరదా అనిపించింది. ఇంకా అక్కడి నుంచి అయితే మా వారు ఇంకా నేను చేరానని ఫోన్ చేశాను అనమాట. సరే మీరు వెళ్ళండి, మళ్ళీ వీలైతే అట్టు వచ్చి తీసుకొని వచ్చుకుంటాలే, మిమ్మల్ని తొడుకొచ్చుకుంటానని అన్నారు. లేదా ఇంకా ఆటో ఎక్కి వచ్చేయాల్సిందే ఇంటికి అనమాట. ఇక్కడ చూడండి ఎంత జనం ఉన్నారు, అస్సలు ఫోన్ కాలేదనమాట. సరే పిల్లలకు ప్రసాదాలు అయితే పెట్టించి సరదాగా కొంతసేపు అయితే అన్నీ చూపించుకొని అట్లా లైటింగ్స్ అంతా కూడా ఒకసారి చూపించుకొని ఇంకైతే బయటికి బయలుదేరామండి. ఇంకైతే మా వారు ఇంకా బయలుదేరుతున్నానని ఫోన్ చేశారనమాట.
ఇక్కడే ప్రసాదాల కాడ మా వాడైతే భలే అల్లరి పెట్టేశాడు, నన్ను వదిలేస్తావు నాకు తెచ్చివా అనేసని. సరే అని తెచ్చిచ్చాను. తిన్నాక కొలాయిలో నీళ్ళు కడుక్కొని చెయ్యి కాళ్ళు కడుక్కొని బయట వచ్చి, ఇంకా చూడండి మా హీరో అయితే వచ్చేసారు మా వారు. ఇంక ఇక్కడ చూసేసి సరే బండి ఇచ్చేస్తాను మీరు నలుగురు వచ్చేయండి అని చెప్పి అన్నారనమాట. నా మొక్కం నాకు బండి తోలేదు వస్తే కదా, వచ్చుండండి బండి తోలేదు వచ్చు, కానీ ఒకటే కావాలంటే వెళ్తా, బ్రేక్ అడ్డం వచ్చినప్పుడు ముందర స్పీడ్ బ్రేకర్ వస్తుంది కదా, అక్కడ కావాలంటే దిగేసి మరీ తోలుకొని పోతానన్నమాట బండి అయితే. అలా ఉంటుంది నా పని. మా వారు బండి నేర్పించారు కానీ బండి ఇవ్వలేదన్నమాట. ఈసారి తప్పకుండా నేర్చుకోవాలి మరి బాయ్ అండి, ఉంటాను.